కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు. యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. జగన్నాథ్ నాగేంద్ర. నేను 2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 2వ వార్డులో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వార్డు ప్రజలకు మాటిస్తున్నాను. గెలిచిన తర్వాత నీ వార్డు ప్రజలకు అందరికీ సమస్యలు దగ్గరుండి తీరుస్తాను. వాళ్ళ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. 11వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్. పట్టణంలో ఉన్నటువంటి 2వ వార్డులో మన జగన్నాథ్ నాగేంద్ర అన్న కౌన్సిలర్ గా నిల్చున్నాడు. మొదటిసారి నిల్చోవడము, అలాగే మన అన్నతో ఉన్నటువంటి అందరు అన్నలకి అక్క చెల్లెలకి సపోర్ట్ చేసే వారందరికీ వారి బృందానికి అందరికీ నమస్కారం. అలాగే అన్న నిల్చున్నాడు. ఒకటి మేము ఆశించేది ఒకటే, ఉన్న వారిని కాదు లేని వారిని చూద్దామని దీంట్లోకి వచ్చాము. మన అన్న అందరికీ సేవ చేస్తాను ముందడికి వస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంత దాకా వచ్చాము. అదే ఆశీర్వాదంతో అదే నమ్మకంతో మమ్మల్ని గెలుపు దాకా తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. అన్నయ్య పార్టీ తరపున కాకుండా సొంత ఒక పథకం తీసుకొచ్చారు. ఇంటింట ఎవరైతే ఆడబిడ్డలు ప్రసవం చేస్తారో వారికి 5,000, ఎవరన్నా ఇంట్లో మరణం సంభవిస్తే వాళ్ళకి 5,000 మనవాడిగా ముందడికి వచ్చి ఆ పథకం పార్టీ తరపున కాకుండా నా సొంత ఖర్చుతో చేస్తాను ముందడికి వస్తున్నారు. ప్రజలారా మేము కోరుకునేది ఒకటే, మనము రేపన్నాడు ఇల్లు కట్టడానికి ఇటుకలు తీస్తే ఎవరన్నా మనకు ఏం పనని ముందడికి వచ్చే కౌన్సిలర్ని మీరు ఎన్నుకోండి. డబ్బులు అడిగే కౌన్సిలర్ కాదు. స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయితే వచ్చి నేను చేస్తా అని వెంటపడే కౌన్సిలర్ని మీరు ఎన్నుకోవాలి. మోరల్ డ్రైనేజ్ ఉంటే అన్నా నాకు చెయ్యనే కాదు, మేమేమి చేస్తాను ముందడికి వస్తున్నామని నాగేంద్రన్ వస్తున్నాడు. మీరు అందరూ ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మేము అందరిలా పాలన చేయడానికి కాదు, ఒక సేవకుల్లా సేవ చేయడానికి వస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. మాకొక్క అవకాశం ఇస్తే లేనోడి పొట్ట నింపడానికి మేము ముందడికి వస్తున్నాము. అలాగే దేవుడు అందరిలా మా దేవుడి రూపంలో లాడు, ఒక్క మనిషి రూపంలోనే వస్తాడు. కాబట్టి మేము అదొకటి గుర్తు పెట్టుకొని దానికి ముందుగా వస్తున్నాము. మీ అందరి సహాయంతో మమ్మల్ని ముందడికి తెస్తే అదే విధంగా మనం లేని వాళ్ళని మనుషుల రూపంలో సహాయం చేసుకుందాము. అలాగే మనము ప్రతి ఒక్కరిని మేము తిరిగేటప్పుడు ఒక ప్రచారమే కాకుండా అందరి బాధలు తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ వార్డులో ఏంటి అంటే కొందరికి రేషన్ కార్డులు లేవు, మరి కొందరికి పింఛన్లు రావట్లేదు. పింఛన్లు రేషన్ కార్డులు అనేవి మనం మన జేబులో నుంచి ఇయ్యము, ప్రభుత్వం నుంచి వస్తేనే అది అందజేయాలి. మేము నిల్చొని అది ప్రతి ఇంటికి చేపిస్తామని ముందడికి వస్తున్నాము. అందరినీ కోరేది ఒకటే, మా అన్నయ్యని అత్యంత మెజారిటీతో మీ మద్దతుతో ముందడికి తెస్తే గెలిచిన తర్వాత కూడా అదే మద్దతుతో మేము ముందడికి వచ్చి ఇంటింటికి ఇదే ప్రచారం లాగా తిరిగి సమస్యలు కనుక్కొని మళ్ళీ సేవ చేస్తామని మేము ముందడికి వస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు, మీ ఆశయమే మాకు ఇప్పుడు తొలి ఆశయం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు మన 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన జగన్నాథ్ నాగేంద్ర గారిని కాంగ్రెస్ అధిష్టానం అతన్ని నమ్మి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనమందరం కూడా ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి 2వ వార్డు ప్రజానికం మొత్తం కలిసి మనం అందరం నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు నాగేంద్ర గారితో భారీగా యువతే ఉంది, యువతే మార్గం, యువతే ఆదర్శం. కాబట్టి ఈరోజు యువకులు ముందుండి ప్రజాసేవ చేసుకుంటామంటే ఒకసారి అవకాశం ఇవ్వాల. కాబట్టి మనం 2వ వార్డు ప్రజలందరూ కూడా జగన్నాథ్ నాగేంద్ర గారికి అవకాశం ఇచ్చి మనం భారీ మెజార్టీతో గెలుపొంది
గవర్నమెంట్ కు బహుమతిగా మన 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి బహుమతి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మన వార్డులో ప్రతి దగ్గర డ్రైనేజీ సమస్య ఉంది, అలాగే రోడ్ల సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ మనకు తెలుసు. అలాగే జగన్నాథ్ నాగేంద్ర గారు మనకు ఒక మాట ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఏదైతే డెలివరీ సమయంలో ఆడబిడ్డ ఉడితే ఆ ఇంటికి మేనమామై 5,000 రూపాయలు తన సొంత ఖర్చుల నుంచి ఇస్తా అని చెప్పిండు. అలాగే ఎవరైనా పేదవారి ఇంట్లో అకాల మరణం పొందితే వాళ్ళ సొంత ఖర్చుల నుండి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు అయి సేవ చేస్తా అని చెప్పిండు. అట్లాంటి సేవను మనం ఈరోజు గుర్తించాలా. ఆ సేవను మనం సద్వినియోగం కూడా చేసుకోవాలా. ఈ రోజు ఏ కౌన్సిలర్ అభ్యర్థి కూడా ఇట్లాంటి వాగ్దానాలు చేయలేదు. మొట్టమొదటిసారిగా జగన్నాథ్ నాగేంద్ర గారు మన ముందుకొచ్చి వారి రాజకీయం కూడా ఈ వార్డు మెంబర్ ఎలక్షన్ తోటి మొదలైంది. కాబట్టి వారు ఇక ముందు ఈ వార్డు మెంబరే కాకుండా మంచి పదవిలో ఉండాలని మనమందరం కూడా ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. జగన్నాథ్ నాగేంద్ర గారు ప్రతి సంఘానికి, ప్రతి కుల సంఘాలకు అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఫండ్ తీసుకొచ్చి వారి సంఘాలకు సమస్యను తీర్చేయడమే కాకుండా వాళ్ళ సంఘ అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క 2nd వార్డు ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నది ఏమనగా జగన్నాథ్ నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి చేతు గుర్తుకే మనం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను.